హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం గురగాకు పప్పు ఎలా చేయాలో నేను ఇవే చూపిస్తాను. గురగాకు చాలా హెల్తీ కూర, మెడిసిన్ ప్లాంట్. అది మనం పప్పు చేసుకొని తింటే మంచి ఆరోగ్యంగా ఉంటాము. చూడండి, ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. 2 to 3 times వాష్ చేసుకున్నాను. ఇంకా నేను వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను, పెద్ద గ్లాస్ అంత వాటరు. నేను కొలతలతో చూపిస్తాను, మీరు కూడా కొలతలతో చేసుకొని పప్పు చాలా బాగుంటుంది. ఇంకా ఒక పెద్ద సైజ్ అయిన టమాటా కట్ చేసుకొని వేసుకుందాము. ఇంకా 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకొని వేసుకుందాము. చూడండి, ఇంకా 2 రెమ్మలు చింతపండు, తెల్లగడ్డలు 5 నుంచి 6, ఇంకా చింతపండు 2 రెమ్మలు. ఇంకా మనము గోగాకు చూడండి, ఆకు నేను 3 to 4 times వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఈ ఆకు వేసుకునేసాము. ఈ పప్పు మటుకు చాలా బాగుంటుందండి, చేసుకోండి. ఇంకా మనం చూడ అన్నీ వేసుకునేసాం కదా. చిట్కరంత నూనె, ఎందుకంటే పొంగకుండా. చిట్కరంత పసుపు. నూనె వేస్తే పప్పు అనేది పొంగదండి. చూడండి, ఇంకా మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్ వరకు వచ్చేంత వరకు ఉడికించండి. 5 విజిల్ వస్తే పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది. నేను పక్కన అన్నం చేస్తున్నానని అందుకని మీకు పక్కన కనపడుతుంది. ఇంకా మనము ఒక 10 నిమిషాల తర్వాత ఆవిరైపోతానే విజిల్ తీసి మూత తీసి చూసామండి. పప్పు అనేది ఉడికిపోయింది బాగా. చూడండి, ఈ విధంగా ఉడికించుకోండి. ఇంకా దీంట్లో పప్పులో రసం, ఈ రసము ఒక చిన్న గిన్నెలో తీసి మళ్ళీ రుబ్బుకోండి. ఎందుకంటే రుబ్బుతున్నప్పుడు వాటర్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఫాస్ట్గా రుబ్బుతాం కాబట్టి చిటికెడంత ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, తక్కువ అంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు రుబ్బుకున్నాక. ఇంకా మనం ఇలా మెత్తగా రుబ్బుకుని వేసాము. మనం పక్క గిన్నెలో రసం తీసాం కదా, ఆ రసం ఇప్పుడు వేసాము. ఇంక ఇప్పుడు బాగా మెత్తగా రుబ్బుకోండి. పప్పు మెత్తగా ఉంటే బాగుంటుందండి. ఈ విధంగా రుబ్బుకోండి మీరు కూడా. ఇంకా మనము పోపుకి రెడీ చేసుకుందాము. చూడండి, నేను ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ స్పూన్ చిన్నదండి, అందుకే 1.5 వేస్తున్నాను. చిటికెడంత సాసులు, జీలకర్ర 2 కలిపి వేస్తున్నాను. ఇంకా ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకుందాము. కరివేపాకు చిటికెడంతా. ఇవన్నీ బాగా వేగనివ్వాలి, ఒక 5 నుంచి 10 నిమిషాలు. ఇంకా ఇవి వేగినాక మనము ఒక ఒట్టిమిరపకాయ తుంచి వేస్తాము. ముందుగా వేస్తే మాడిపోతాయి అనేసి, ఇవి వేగాక వేస్తే అవి ఒట్టిమిరపకాయలు తొందరగా వేగిపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి. ఇంకా మనం తీసుకొని పప్పు ఏదైతే రుబ్బుకున్నామో ఆ పప్పులో మనము వేస్తాము. చూడండి, ఇంకా వేసుకుంటున్నాము. చూడండి, ఈ పప్పు మటుకు చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. మా వీడియో చూస్తూ చేసుకోండి, అందరూ తింటారు ఇష్టంగా. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా కొలతలతో చేసుకోండి. నేను చెప్పినట్టుగానే పప్పు చాలా బాగుంటుంది. ఇంకా నేను ప్రతి ఒక్క వీడియో పెడుతూ ఉంటాను, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ హెల్తీ కూడా. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.